వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని బ్లౌజ్ పీస్తో 2 నిమిషాల్లో ఎలా అలంకరించుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. దాన్ని మనం చిన్నగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. చిన్న ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫిల్స్ చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి ఒక క్లిప్ అనేది పెట్టేసుకోవాలంటే ఒక పిన్ కానీ ఏదైనా పెట్టేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడైతే అమ్మవారిని పెట్టుకుందాం అనుకుంటున్నామో అక్కడ ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దానిపైన ఒక డబ్బా అయితే పెట్టేసుకున్నాను. దానికి కూడా క్లాత్ అయితే పెట్టేశానండి. ఇక్కడ కుర్చీలు బాగా కనిపించేలాగా మనం సెట్ చేసుకోవాలండి. మనం ఫ్రిల్స్ అనేది నీట్గా సెట్ చేసుకుంటే మనకి అమ్మవారికి ఆ కుర్చీలు బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక ప్లేట్ పెట్టి దానిపైన నేను గ్లాస్ సహాయంతో అమ్మవారి ఫేస్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న జ్యువెలరీతో అమ్మవారిని అలంకరించుకోవాలండి. అమ్మవారికి సగరం పెట్టేసి పువ్వులు పెట్టి అమ్మవారి కూడా పెట్టేసుకున్నానండి. అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో కూడా. ఇలాగా ఒక్క బ్లౌజ్ పీస్తోనే ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని అలంకరించుకోవచ్చండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు